ఆడవాళ్ళకి ఋతుక్రమం, ఆ ఋతుక్రమాన్ని గురించి ఇదివరకు అవహేళనగా లేదంటే గనక అదేదో అవమానకరంగా ముట్టునిందే నువ్వు దూరంగా ఉండు అనేటటువంటి తరహా నుంచి ఇప్పుడు కలుపుకుపోవడం కామన్, ఋతుక్రమం కామన్ అన్నటువంటి రూట్లోకి తీసుకొచ్చారు. అలాగే ప్యాడ్ల గురించి వీటి గురించి బహిరంగంగా మాట్లాడేటటువంటిది, పీరియడ్స్ సెలవు తీసుకుంటానని బహిరంగంగా మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది సమాజం. ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ భయం ఉంటుంటుంది. అది పక్కన పెడితే ఎక్కడైనా మార్పు అనేటటువంటిది సాధ్యం కావాలంటే ఎవరో ఒకళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మార్చాలి. కొన్ని దేశాలకు సంబంధించి ఆ మధ్యన ఇటలీ కాదు సంథింగ్ ఒక దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షురాలు తన బిడ్డని చంకలో పెట్టుకుని వచ్చి డ్యూటీ చేసేది, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అమ్మాయి. అప్పుడు ఓహో అంటే మనం బిడ్డల్ని కంటే అట్లాగే ఇంటి దగ్గర వదిలేయాలి లేకపోతే క్రంచ్లో వదిలేసేయాలి అనేటటువంటిది కాకుండా చెయ్యొచ్చు అన్నటువంటి చర్చ నడిచింది. చాలామంది అప్పటి నుంచి కార్పొరేట్ ఉద్యోగులు తమ బిడ్డల్ని